బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా బోదవాడ గ్రామంలో టీడీపీ పార్టీలో గొడవలు మొదలై ఆధిపత్యం కోసం పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ముందుగా గడ్డం యేసుబాబు వర్గానికి చెందిన గడ్డం లక్ష్మణపై దాడి శీలం లక్ష్మయ్య వర్గం దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అనంతరం శీలం లక్ష్మయ్య వర్గానికి చెందిన పల్లపాటి తిరుపతిరావుపై కర్రలతో దాడి చేశారు గడ్డం యేసుబాబు వర్గం. దీంతో లక్ష్మణ తిరుపతిరావులకు తీవ్ర గాయాలు కావడంతో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా బోదవాడ గ్రామంలో టీడీపీ పార్టీలో గొడవలు మొదలై ఆధిపత్యం కోసం పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ముందుగా గడ్డం యేసుబాబు వర్గానికి చెందిన గడ్డం లక్ష్మణపై దాడి శీలం లక్ష్మయ్య వర్గం దాడి చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ. థ్యాంక్ యూ వెనిలా. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట మండలం బోదవాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీలో ముదిరిన విభేదాలు అంటే ఆధిపత్యం కోసమే కొట్టుకున్న ఇరు వర్గాలు, అంటే ఒక టీడీపీ పార్టీలోనే ఒక వర్గం నుంచి ఇంకో వర్గం కూడా ఈ విధంగా ఆధిపత్యం ఎవరికి ముందు మేము మా మాటలు చెల్లాలన్నట్టుగా ఇద్దరు కూడా కొట్టుకున్నట్టు కూడా బహిర్గతంగా అవుతుంది. అయితే దీనికి సంబంధించిన కూడా ఒక వర్గం వాళ్ళు గడ్డం యేసుబాబు వర్గానికి చెందిన గడ్డం లక్ష్మణపై దాడి చేసిన శీలం లక్ష్మీ వర్గం, అదేవిధంగా శీలం లక్ష్మీ వర్గానికి చెందిన పల్లపాటి తిరుపతిరావుపై కర్రలతో దాడి చేసిన వైనం కూడా చూస్తున్నాం. అంటే ఈ విధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా తెలుసా ఈ విధంగా జరగటం, ఇలా ఇరు వర్గాలు దాడులు జరగడం కూడా ఎంతవరకు సమాజం అంటే కూటమి ప్రభుత్వంలో కూడా కృష్ణా జిల్లా కూడా ఈ విధంగా జరగడం కూడా ఏదైనా సరే చర్చించుకోవడం కూడా రాష్ట్ర రాజకీయాలు కూడా ఈ విధంగా కొన్ని నియోజకవర్గాలు ఏ విధంగా జరగడం ముదురుతుంటాం ఈ భేదాలు కూడా ఏదైనా సరే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకొని ఏదైనా సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ విధంగా వర్గాలు విడిపోవడం కూడా అసలు ఎమ్మెల్యేకి చేరుతుందా లేదా, అసలు ఏంది గ్రామ స్థాయిలో ఏ విధంగా జరుగుతుందని కూడా ఈ విధంగా జరుగుతుంటే కూడా పట్టించుకోలేకపోయినట్టు కూడా అంతు చిక్కిన వైనం. ఏదైనా బట్టికే స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే టీడీపీ నాయకులు కానీ ఏదైనా వర్గం కూడా చీలిపోకుండా కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే కానీ లోకల్ నాయకులు కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనట్టు కానీ ఈ ఇద్దరు కొట్టుకోవడం వల్ల పోలీస్ స్టేషన్ పంచాయతీ కూడా చేరినట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం వల్ల కేసు నమోదు కూడా చేసినట్టు పోలీసులు కూడా చెప్తున్నారు. ఏదేమైనట్టు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా టీడీపీలో కూడా ఈ విధంగా వర్గపోరు కూడా తేలటం కూడా ఎన్టీఆర్ జిల్లాలో కూడా గతంలో కూడా చూసుకుంటే కొన్ని నియోజకవర్గాలు ఈ విధంగా అంటే గతంలో తిరువురు నియోజకవర్గంలో ఈ విధంగా జరిగింది సంఘటన కూడా మర్చిపోక ముందే ఈ జగ్గయ్యపేట అనే మండలంలో బోదవాడలో జరగడం కూడా ఒకంత లోనగా ఏంటంటే టీడీపీ పార్టీ స్పందిస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సింది వస్తుంది. వెనిలా. రైట్ రాఘవ, థ్యాంక్ యూ. అంటే దెబ్బతినోడు అమ్ము నన్ను కొట్టే హెల్తర్ మీరు అన్నాడు. ఆ వీడియోలో నాకు తెలియదు ఎవరు కొట్టే నన్ను కొట్టే హెల్తర్ మీరు ఆన్సర్ చాలా